హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ బ్లాగ్స్కి స్వాగతం అండి. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఓం గురుభ్యో నమః. వ్యాస పౌర్ణమి గురించి మనం తెలుసుకుందామండి. ఒక రాశిగా ఉన్న వేదములను సంకలనం చేసి విభాగించడం వల్ల వ్యాసుల వారిని వ్యాస మహర్షి అని అంటారు. వారు వేదములను ఋగ్వేదము, యజ్వేదము, సామవేదము, అథర్వణమని 4గా విభాగం చేశారు. ఆ 4ంటిని సుమంతుడు, వైశంపాయనుడు, జైమిని, పైలుడు అను 4 శిష్యులకు బోధించారు. మంత్రములు శబ్ద తరంగములై మన చుట్టూ ఆవహించి ఉంటాయి. వాటికి ఆది అంతములనేవి లేవు. ఎలాగైతే రేడియో సెట్టు లభ్యమయ్యే తరంగాలను లాక్కొని ప్రసారం చేస్తుందో, అలాగే ఋషులు వారి యోగశక్తి చేత ప్రకృతిలో ఉన్న ఈ శబ్ద తరంగాలను గ్రహించి వాటి గొప్పదనాన్ని తెలుసుకున్నారు. మంత్రాన్ని దర్శించినవాడు అని ఋషి అను పదానికి అర్థం కూడా. ఋషయో మంత్రద్రష్టారః. ఎలాగైతే అర్జునుడు పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించాడో, అలాగే ఋషులు యోగశక్తి వల్ల జ్ఞాననేత్రంతో ఆ మంత్ర స్వరూపాలను దర్శించారు. ఆ వేదములు లిఖిత రూపంలో కాకుండా గురు శిష్య పరంపరంగా మౌఖిక రూపంలో మనకు అందివచ్చాయి. అటువంటి వేదములను సమర్థుడైన గురువు వద్ద స్వరంతో నేర్చుకోవాలి. వేదానికి స్వరం ముఖ్యం. వ్యాసుల 18 పురాణాలను కూడా రచించి జ్ఞానము, భగవద్భక్తి కలిగిన సూతునకు ఇచ్చి వాటిని ప్రచారం చేయమని చెప్పారు. తరువాత అనంతములైన వేదములను సంగ్రహంగా బ్రహ్మసూత్రాలుగా వ్రాశారు. ఆ బ్రహ్మసూత్రాలకు గొప్ప గొప్ప ఆచార్యాలు వ్యాఖ్యానాలు లేదా భాష్యాలు వ్రాశారు. అందులో శ్రీ ఆదిశంకరులు, శ్రీ రామానుజులు, శ్రీ మధ్వాచార్యులు రాసిన బ్రహ్మసూత్ర భాష్యాలు బహుళ ప్రాచుర్యం పొందాయి. తరువాతి కాలంలో సిద్ధాంతాల పరంగా విభేదాలు వచ్చినప్పటికీ వీటికి మూలమైన బ్రహ్మసూత్రాలు వేదవ్యాస ప్రణీతమని మరువరాదు. మన ఆధ్యాత్మిక సంస్కృతి, ఆదిభౌతిక ఆలోచన విధానం వల్లే మన దేశం ప్రపంచ దేశాల వందనములు స్వీకరిస్తోంది. మనకు వేదములను ప్రసాదించిన వేదవ్యాస మహర్షులను పరంపరాగతంగా వీటిని మనకు అందించిన ఋషులను గుర్తుపెట్టుకొని కృతజ్ఞతాభావంతో ప్రణమిల్లడం మన అందరి కర్తవ్యం. మనకు వేదములతో పాటు ధర్మసూత్రములు కూడా ఉన్నాయి. అవి మనము వేదములను చదివే అర్హతను పొందడానికి చేయకూడని విధుల గురించి, మన ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో చెబుతాయి. వాటినే స్మృతులు అని కూడా అంటారు. అవి ఒక్కొక్క ఋషి పేరు మీద పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, మనుస్మృతి మొదలగునివిగా చెప్పబడ్డాయి. ఈ స్మృతులను సంగ్రహంగా ధర్మశాస్త్ర నిబంధనం అని తరువాతి రచయితలు వ్రాశారు. ఉత్తరాదిన కాశీనాథ ఉపాధ్యాయ రచించినది, దక్షిణాన వైద్యనాథ దీక్షితర్ వ్రాసిన నిబంధనములు అత్యంత ప్రాచుర్యములు. వైద్యనాథ దీక్షితీయం వైష్ణవులకు, శైవులకు ఇరువురికి ఒకటే. అటువంటి వేదములు, ధర్మశాస్త్రాలు మన మతానికి పునాదులు. మన ధర్మానికి మూల పురుషులైన వేదవ్యాసుల వారిని స్మరించుకోవడానికి వచ్చినదే ఈ వ్యాస పౌర్ణమి. ఆయన గురువుగా వేదాలను, ధర్మసూత్రాలను శిష్యుల ద్వారా వ్యాప్తి చేశారు. కాబట్టి దీనికి గురు పౌర్ణమి అని కూడా పేరు. ఈ రోజున మన గురువులలో వేదవ్యాసుల వారిని చూసుకొని వ్యాసులకు అంజలి ఘటించాలి. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తికే పౌత్రకల్మషం
పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఇదండి, ఇది వ్యాస పౌర్ణిమ గురించండి. ఇది ఇప్పుడు మనము వ్యాసుణ్ణి పూజిస్తే అనుగ్రహిస్తాడు అని కథే ఉదాహరణ అండి. ఒక కథ చెప్పుకుందాము. సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది. పూర్వకాలంలో గురువులను శిష్యులు ప్రసన్నం చేసుకొని వారి నుంచి విద్యాబుద్ధులు నేర్చుకునేవారు. ఆశ్రమంలోని ఆయనతో పాటు నివసించేవారు. ఆషాఢశుద్ధ పౌర్ణమిని గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని అంటారు. ఈ రోజున గురువులను పూజించి గౌరవిస్తారు. గురు పూర్ణిమ రోజునే వ్యాస మహర్షి జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఆయన జన్మదినాన్ని ఒక మహాపర్వదినంగా జరుపుకోవడం తరతరాలుగా కొనసాగుతోంది. ఈ రోజున గురు భగవానుడిని వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు పౌర్ణమి చాతుర్మాస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది. యతులు ఎక్కడికి వెళ్లకుండా ఒకచోట ఉండి జ్ఞానబోధ చేసే సమయమే ఈ చాతుర్మాసం. ఈ కాలంలోని తొలి పౌర్ణమి గురు పౌర్ణమి. అంటే తమకు సమీపంగా నివసిస్తున్న తపస్సంపన్నులను సమీపించి పూజించి జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురు పౌర్ణమి భూమికగా నిలుస్తుంది. గురు పూజ శ్రేష్టమైంది. దీని వెనుక ఒక విశిష్టత దాగి ఉంది. పురాణాల కథనం ప్రకారం పూర్వం వారణాసిలో బీద బ్రాహ్మణ దంపతులు నివాసం ఉండేవారు. ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి, ఆయన సతీమణి పేరు వేదవతి. ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతన, భక్తి జ్ఞానం కలిగి జీవించే ఈ దంపతులకు సంతానం లేదు. ఎన్నో నోములు నోచి వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇదే సమయంలో వారణాసిలో ఉండే వ్యాస భగవానుడు రోజు మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుసుకున్న వేదనిధి ఎలాగైనా ఆయన దర్శించుకోవాలని భావించాడు. ఆ రోజు నుంచి వ్యాసుడి కోసం 1000 కళ్ళతో వెతకడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో ఒకరోజు భిక్షువు రూపంలో చేతిలో దండం కమండలం ధరించిన వ్యక్తిని చూసిన వేదనిధి వెంటనే అతడి పాదాలపై పడి నమస్కరించాడు. ఆ భిక్షువు మాత్రం కసురుకున్నా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా, మహానుభావ, తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను, కాబట్టి మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అని అంటాడు. ఆ మాటలకు కంగు తిన్న సన్యాసి గంగానది ఒడ్డున నలుదిశలా చూస్తూ ఎవరైనా తనను చూస్తున్నారేమోనని పరికించాడు. వెంటనే వేదనిధిని ఆప్యాయంగా పైకి లేపి ఏమి కావాలో కోరుకోమంటారు. రేపు నా తండ్రి పితృకార్యం, దానికి తమరు బ్రాహ్మణార్థమై అతిథిగా మా ఇంటికి తప్పక విచ్చేయాలని వేడుకుంటాడు. వేదనిధి ఆహ్వానాన్ని మన్నించి మహర్షి దీనికి అంగీకరిస్తాడు. దీంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీ తీరంలో జరిగిన వృత్తాంతమంతా వివరించాడు. ఇచ్చిన మాట ప్రకారం మర్నాడు ఉదయమే వారి ఇంటికి విచ్చేసిన వ్యాస భగవానుడిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి పూజించారు. అనంతరం దేవతార్చనకు తులసి దళాలు, పువ్వులను సిద్ధం చేసి శ్రాద్ధ విధులను విధి విధానంగా నిర్వహించి అనంతరం వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేశారు. వారి ఆతిథ్యానికి సంతుష్టుడైన ఆయన వారికి ఏం వరం కావాలో కోరుకోమన్నారు. స్వామి ఎన్నో నోములు వ్రతాలు చేసిన సంతాన భాగ్యం మాత్రం లేదని ఆ వరాన్ని ప్రసాదించాలని వేడుకొన్నారు. వారు కోరుకున్న వరాన్ని అనుగ్రహించిన మహర్షి
త్వరలోనే తేజోవంతులు ఐశ్వర్యవంతులైన 10 మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించాడు. చూడండి, ఒకరు గారిద్దరు కాదు, 10 మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించాడు. వ్యాసుడు అనుగ్రహంతో వేదనిధి వేదవతి సంతాన యోగం లభించింది. సుఖ సంతోషాలతో జీవిత చరమాంకంలో విష్ణు సాయుధ్యాన్ని పొందగలిగారు. కాబట్టి వ్యాస పూర్ణిమ రోజున మహామునిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని పండితులు వివరిస్తున్నారు. ఇదండి గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, వ్యాస భగవానుని గురించి కథ తెలుసుకున్నామండి. ఆయనకి ఎంత పవర్స్ ఉన్నాయనేది మనకు అర్థమైంది కదండి. వాళ్ళకి బ్లెస్ చేయగానే 10 మంది పుత్ర సంతానం కలిగారండి. ఇదండి వ్యాస భగవాను గురించి గురు పౌర్ణమి రోజు మనం తెలుసుకున్నామండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని టచ్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.